तेलंगाना के डीजीपी सीबी आनंद आईपीएस ने अवाम को मिलावटशुदा ग़िज़ाई अशिया और बढ़ते हुए साइबर जुराइम के खतरात से चौकस रहने की ज़रूरत पर जोर दिया। उन्होंने कहा कि ग़िज़ाई अशिया में मिलावट एक संगीन मसाइल है और इसके सद्भाव के लिए मौसर कार्रवाई और मुसलसल निगरानी जरूरी है। साइबर जुराइम के हवाले से सीबी आनंद ने कहा कि लालच, गैर मुसद्दिक़ा लिंक्स पर क्लिक करना और नए साइबर स्कैम्स से मुताल्लिक़ हिफाजती हिदायत को नज़रअंदाज करना लोगों के साइबर फ्रॉड का शिकार होने की बड़ी वजूहत है। उन्होंने कहा कि CSB यानी साइबर सिक्योरिटी ब्यूरो सरहदों से बलातर इन जुराइम से निपटने में अहम किरदार अदा कर रहे हैं। ताहम हर पुलिस स्टेशन में तरबियत याफ्ता साइबर एहलकारों की मौजूदगी और मुसलसल अवामी बेदारी मुहिम के जरिए साइबर जुराइम पर मजीद मौसर अंदाज पर काबू पाया जा सकता है। కల్తీ ఆహారం ఏదైతే ఉందో ఎటువంటిదంటే మనకు ఏ రోజు ఎప్పుడు క్యాన్సర్ రిపోర్ట్ అవుతుందో మనకు తెలియదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. మనం అనుకుంటాం చాలా బాగున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇదే, కానీ డాక్టర్ దగ్గర వెళ్తే మీకు క్యాన్సర్ వచ్చిందంటారు. ఇటువంటి చాలా ఉదాహరణలు ఈ మధ్య నేను చూస్తున్నాను. దానికి నిఘా లేకపోవడం, ఒక ఆర్గనైజేషన్ లేకపోవడం, దానికి సిబ్బంది లేకపోవడంతో కొద్దిగా ఆ సమస్య ఎక్కువైంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్థాయిలో అందరం కూడా గుర్తించి ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అని 2 విభాగాలు ఉన్నాయి. అది సెపరేట్గా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 2 కలిపేయండి. దాని డిస్కషన్స్ అయిపోయాయి. కమిషనర్ ఉంటారు, చీఫ్ కమిషనర్, వారి ఆధ్వర్యంలో ఈ 2 విభాగాలు ఉంటాయి. ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది, ఒక ల్యాబ్ టెస్టింగ్ వింగ్ ఉంటుంది, ఒక ప్రాసిక్యూషన్ వింగ్ ఉంటుంది. సో దాడులు చేయడం, చెక్కింగ్ చేయడం, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్. ఇది సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్ద ముప్పుగా మారింది. ఎంత అవగాహన చేసినా, ఎంత అవేర్నెస్ దీని గురించి చేపట్టినా ఇంకా ఈ సమస్యలు, ఎందుకంటే నూతనమైన కార్యాచరణలతో వాళ్ళు వస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అయితే ముఖ్యంగా సైబర్ క్రైమ్లో ఏంటంటే మనిషి యొక్క ఆశ. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మ్యాక్సిమం. ఇప్పుడు కూడా మనము ఎవరైనా మీకు ₹1 పెడితే మీకు ₹2 వస్తాయంటే అది నమ్మడానికి లేదు. డెఫినెట్లీ అది ఒక సైబర్ క్రైమ్ అని మనం భావించాలి. సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో ఏదైతే ఉందో అదే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ అని పెట్టి ఆ సైబర్ క్రైమ్ గురించి గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్, ఈ 2 అంశాలపైన చాలా మేము ఫోకస్ చేసి తగిన కార్యాచరణ తయారు చేసి ఇప్పుడు పూర్తి అదుపు తీసుకురావడానికి ఒక